నమస్తే, నేను మీ డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కటి, ఫిజిషియన్ని, లాప్రోస్కోపిక్ సర్జన్ని, గైనకాలజిస్ట్ని, సంతాన సాఫల్యత నిపుణ్ణి. మీ అందరికీ తెలుసు. చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, డాక్టర్ గారు మనీకి సంబంధించి ఒక వీడియో చేయండి, డబ్బు సంపాదించడం ఎలా అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు. డబ్బు అనేది ఊరికే రాదు, కష్టపడటం తప్పదు. కానీ కష్టపడటంలో కూడా ఒక్కోసారి ఎంత కష్టపడినా కూడా పాపం వాళ్ళకి శ్రమ తప్ప డబ్బు అనేది అందదు. అందని ద్రాక్ష పండులాగా అలా ఉండిపోతుంది. అంత ఈజీగా అందితే ఇంకే ఉందండి. డబ్బు సంపాదించడం అనేది ఒక కళ అని చెప్పి అంటారు. కానీ విషయం ఏంటంటే, డబ్బు సంపాదించటము కూడా మనకి మేధశక్తి బట్టి ఉంటుంది. ఎలాగనేది నేను చెప్తాను. సంపాదించడం అంత కష్టమేం కాదు, కానీ మనం ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలి, అది నైతికంగా చట్టాలు అంగీకరించిన పరిధిలో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించాలన్నప్పుడు మనం కొన్ని రకాలైన పద్ధతుల్లోనే ఆ డబ్బుని సంపాదించాల్సి వస్తుంది. అలా కూడా మంచిగా సంపాదించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, మన చుట్టూతో చాలామంది ఉన్నారు. మరి ఎలా సంపాదించవచ్చు అని చెప్పేసి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అన్నిటి ఇన్వెస్ట్మెంట్ సాధనాల కన్నా, అంటే భూములు కొనడం, గోల్డ్ కొనడం, లేదా వేరే వడ్డీ వ్యాపారాలు చేయడం అన్నిటికన్నా నిజానికి సేఫెస్ట్ అంటే మరలా ఎక్కువ ప్రాఫిటబుల్ బిజినెస్ ఏవి ఉందంటే అది ఏమిటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దాని ద్వారా కొద్దిగా అంటే నేను చెప్పబోయే ఈ బిజినెస్ మనకి లక్షలు పెట్టుబడి అక్కర్లేదు. మన దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు. పెద్దగా దీనికి ఎక్కువ అనుభవం కానీ, వేరే ఇంకొక రకమైన స్కిల్ కానీ, శ్రమ ఎక్కువ పట్టడం కానీ అవసరమే లేదు. ఇదేంటండి భలే ఉందే, శ్రమ పడక్కర్లేదు అంటున్నారు, కష్టపడక్కర్లేదు అంటున్నారు, పెద్ద డబ్బులు అక్కర్లేదు అంటున్నారు, కానీ డబ్బులు సంపాదించవచ్చు అంటున్నారు. ఇదేదో మాకు చెప్పేయండి అని కుతూహలపడుతూ ఉంటున్నారు మీరు. నిజమే, మీరు చాలామంది నన్ను అడిగేది కూడా అదే. డాక్టర్ గారు, మీరు డాక్టర్ అయ్యుండి కూడా చాలామంది ఎంతో ఖర్చుతో ఈ వైద్యాన్ని చేస్తుంటే మీరు అతి తక్కువ రేటుకి వైద్యాన్ని చేస్తున్నారు. అందరూ స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ 10 రోజులకి 15 రోజులకి 200, 500 ఫీజు పెడితే మీరు సంవత్సరానికి 200 ఫీజు పెట్టారు. స్కానింగ్ ఎక్కడికి వెళ్ళినా 1000 రూపాయలు, 1500 స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంటే మీ దగ్గరికి వచ్చేటప్పటికి 300 రూపాయలకే స్కానింగ్ తీస్తున్నారు. ఇంత తక్కువ రేట్లకి ఎలా చేయగలుగుతున్నారు వైద్యం అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. నిజానికి ఏంటంటే, నాకు ఒక ఉద్యోగం ఉంది కాబట్టి దానికి నెలసరి జీతం వస్తుంది, సో టెన్షన్ లేదు. ఇక మిగిలిన టైంలోనే నేను ఈ ప్రాక్టీస్ అనేది చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఈ ప్రాక్టీస్ ద్వారా నేను సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనే తపన అయితే లేదు. ఇక మరి నాకు బ్రతుకు తెరువు కోసం ఎలా నేను నా సంపదని పెంచుకోగలుగుతున్నాను అనేది మీరు ఆలోచించినప్పుడు, నేను ఏ విధంగా నా జీవితాన్ని సుఖప్రదంగా మరి సంతోషప్రదంగా మార్చుకున్నానో అది మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, నేను డాక్టర్ అయి కూడా 25 సంవత్సరాలు అయింది. ఈ 25 సంవత్సరాల్లో 3000 రూపాయలు నెల జీతం నుంచి నేను నా జీవితాన్ని మొదలుపెట్టాను. నైట్ డ్యూటీ డాక్టర్గా హౌస్ సర్జన్ అయినప్పుడు 3000 నెల రూపాయల జీతంతో మొదలుపెట్టాను. అప్పుడు కూడా నేను కొంత అమౌంట్ మిగిల్చుకుని దాంట్లో అప్పుడు తక్కువ ఖర్చులు ఉన్నట్లు. ఎందుకనే నాకు మందు అలవాటు లేదు, ప్యాక్ అలవాటు లేదు, ఒక సిగరెట్టు బీడీ అలవాటు లేదు, వేరే యావిగేషన్స్ కూడా నాకు ఏమీ లేవు. సో తిండి లేదా రూమ్ రెంట్లు లేదా చిన్నపాటి అవసరాలు, బట్టలు, చిన్న అవసరాలు తప్ప వేరే ఏమీ లేవు. అవి అయిపోగా కూడా మిగిల్చుకునే డబ్బులతో నేను కొద్దిపాటి ఇన్స్టాల్మెంట్లతో అప్పుడు ఒక బైక్ కొనుక్కున్నాను, చిన్న టీవీ కొనుక్కున్నాను. ఇలాంటివన్నీ ఇన్స్టాల్మెంట్లో అప్పుడు కొనుక్కున్నాను. తర్వాత వస్తువులన్నీ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది, ఇది వస్తువులు అనేది అరిగిపోయాయి, కరిగిపోయాయి, లేదా డిప్రిషియేటింగ్ అసెట్. వెళ్ళే కొద్దీ పెరిగేది ఏముంది, దాని మీద మనం పెట్టుబడి పెట్టాలి. తర్వాత కారు కూడా కొన్నాను. కారు కూడా డిప్రిషియేటింగ్ అసెట్. మనం ఇప్పుడు 5 లక్షల రూపాయల కారు కొంటే సంవత్సరం తిరిగేటప్పుడు దాని విలువ 4 లక్షలు పడిపోద్ది. ఇంకొక 5 సంవత్సరాలు అయ్యేటప్పుడు దాని విలువ 2 లక్షలకు పడిపోద్ది.
పైగా ప్రతి నెల కూడా దానికి పెట్రోల్కని రిపేర్లకని ఎంతో పెట్టుబడి మనం పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ డిప్రిషియేటింగ్ అసెట్స్. మరి అప్రిషియేటింగ్ అసెట్స్ ఏమిటి అంటే, మనం డబ్బు పెడితే దానికి పదింతలు అయ్యి మళ్ళీ మనకి తిరిగి వచ్చేది, లేదా మనకి ప్రతి సంవత్సరమో నెలలో తిరిగి ఇస్తూ ఉండేది ఏమిటి? ఫిక్స్డ్ డిపాజిట్ చూసుకుంటే వడ్డీలు అప్పుడు కూడా చాలా తక్కువ. ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, అది దాంట్లో మళ్ళీ వచ్చిన అమౌంట్లో కూడా ట్యాక్సులకే పోతుంది. మరి ఇంకా ఏముంది? భూములు పెట్టడానికి అంత డబ్బు మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్న 5,000కి 2,000కి 1,000 రూపాయలకి అక్కడ ల్యాండ్లు అమ్మేవాళ్ళు ఎకరాలు మనకు వచ్చేది లేదు. సెంటు భూమి కూడా ఎక్కడ రాదు. గజం కొంటానంటే ఎవడో ఇవ్వడం. మరి ఏం చేయాలి? గోల్డ్ కొనడానికైతే గోల్డ్ దాగలేక సావాలి. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టుకోవాలి, పోతే అదొక బాధ, పోతుందేమోనని. మరి ఏమిటి మార్గం? ఎలా పెట్టుబడి పెట్టాలి? నా డబ్బులు ఉన్న ఓ 10 రూపాయలు ఇంకొక 10 రూపాయల కింద అది పిల్లలు కలిగేటట్టుగా, 10 రూపాయలకు ఇంకో 10 రూపాయలు పిల్లలు పుట్టించేటట్లుగా ఏం చేయాలి అనేది ఆలోచన చేసి చివరికి నేను తెలుసుకున్నది ఏంటంటే, అద్భుతమైన మార్గం షేర్ మార్కెట్. చాలామంది అనొచ్చు, అమ్మో షేర్ మార్కెట్ అది జోదం కదండి, దాంట్లో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళకి తప్ప డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరున్నారు? లేదు. మీరు ఈరోజు ప్రపంచం మొత్తం మీద బాగా ధనవంతులని మీరు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో మీరు ఎవరన్నా చెప్తే వాళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళందరూ ఎలా ధనవంతులు అయ్యారనేది కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఒక బిల్ గేట్స్ బాగా ధనవంతుడు అన్నారంటే, బిల్ గేట్స్ యొక్క షేర్స్ వాల్యూని బట్టి ఆయన ధనవంతుడని మనం చెప్తున్నాం, ప్రపంచ ధనవంతుడని. ఒక ఎలాన్ మాస్క్ ధనవంతుడని చెప్తున్నామంటే ఆయన షేర్స్ వాల్యూని బట్టి మనం ఎలాన్ మాస్క్ ధనవంతుడని చెప్తున్నాం. అలాగే ఒక వారన్ బఫెట్ బాగా ధనవంతుడని చెప్తున్నామంటే అంతే, ఆయన షేర్ యొక్క వర్త్ ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఉంది కాబట్టి ఆయన ధనవంతుడని చెప్పాం. ఆయన కూడా స్టార్ట్ అయింది కొన్ని వందల రూపాయలతోనే. కానీ కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మంచి స్టాక్స్లో, మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఆ స్టాక్స్ యొక్క వాల్యూ పెరిగి వాళ్ళ ఆస్తి కూడా వాళ్ళు మొయ్యలేనంత, వాళ్ళు చూడలేనంత, వాళ్ళు లెక్క పెట్టలేనంత ఆస్తిగా పెరిగిపోయింది. అలాగే ఇండియాలోకి వస్తే రిలయన్స్ కంపెనీ మనకు తెలిసిందే. రిలయన్స్ ధీరూభాయ్ అంబానీ 500 రూపాయల నెల జీతానికి ఆయన పెట్రోల్ బంకులో ఉద్యోగం చేసిన వ్యక్తి. ఆయన కంపెనీలు పెట్టడం, అవి షేర్ మార్కెట్లోకి రావడం, ఈరోజు వాళ్ళిద్దరు కొడుకులకి చెరోకి 20,000 కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లో ఆయన ఆస్తిగా ఇచ్చి ఆయన వెళ్ళిపోతే, ఆ 20,000 కోట్లని మళ్ళా ధీరూభాయ్ అంబానీ ఇచ్చిన 20,000 కోట్లని అనిల్ అంబానీ, అలాగే ముఖేష్ అంబానీ వాటితో బిజినెస్ స్టార్ట్ చేసి అనిల్ అంబానీ మళ్ళీ మట్టానికి వచ్చేస్తే, ముఖేష్ అంబానీ ఆయన తెలివితేటలతో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసి ఆయన ఈరోజు 8 లక్షల కోట్ల ఆస్తి కింద మార్చుకున్నాడు. ఇదంతా కేవలం షేర్ వాల్యూ బట్టే. కాబట్టి షేర్ మార్కెట్ అనేది జోదం కాదు, ఒకరోజు 2 రోజుల్లో ఆడేవాళ్ళది జోదం. కానీ కంటిన్యూగా డైలీ పర్సిస్టెంట్గా దాంట్లోనే ఉండి అదే బిజినెస్ కింద చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఇన్వెస్ట్ చేస్తూ రెగ్యులర్గా, క్రమానుగతంగా, సిస్టమేటిక్గా కొద్దిగా అమౌంట్లు ఇన్వెస్ట్ చేస్తూ మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అది మనకి మనం ఊహించనంత ఎసెట్ కింద తయారవుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, షేర్స్లో ఉన్న గొప్పతనము, మనము ల్యాండ్ ఉండే అది అమ్ముకోవాలంటే మళ్ళీ దాన్ని బ్రోకర్లను చూసుకోవాలి, కొనేవాడిని చూసుకోవాలి, బేరాలు ఆడాలి, మళ్ళీ ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు అమ్మిన తర్వాత మనకు డబ్బులు చేతిలో పట్టడానికి చాలా టైం పడుతుంది. అదే షేర్స్ అలా కాదు. ఈరోజు మన చేతిలో ఉన్న షేర్ని అమ్మేస్తే 3 రోజుల్లో మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. లిక్విడిటీ ప్లస్ మనం ఒక స్థలం కొన్నామంటే అక్కడ ఏదన్నా ఫ్రాడ్ జరిగో, లేదు ఇంకోటి జరిగో, ఎవరైనా ఆక్రమించో చేశారంటే, ఆక్రమణకు గురైందంటే ఇక మనకి ఆస్తి పోయినట్టే. కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతుంది జీవితాంతం. ఇక్కడ షేర్ మార్కెట్ ట్రాన్స్పరెంట్, అది మనకి క్లియర్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఒక డీమ్యాట్ అకౌంట్ ద్వారా కంపెనీల షేర్ని మనం కొనుక్కుంటాము. దానిని మన యొక్క ఎన్ఎస్డిఎల్, సిఎస్డిఎల్ అనే ఒక డీమ్యాట్ అకౌంట్లో మన వాటిని భద్రంగా మనకి మదుపు చేయబడి ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని చూసుకోవచ్చు, దాని రేటును చూసుకోవచ్చు, పెరుగుతుందా తగ్గుతుందా చూసుకోవచ్చు, దాన్ని కావాలంటే అమ్ముకోవచ్చు, లేదంటే మరలా కావాలంటే ఇంకా ఎడిషనల్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మన దగ్గర 100 రూపాయలున్న షేర్స్ కొనచ్చు. అలాగే మనకి ఇంకా డబ్బులు మనకి అధికంగా ఏదన్నా ఎప్పుడన్నా బోనస్ రూపంలో కానీ, ఇంకొకటి ప్రమోషన్లో కానీ, ఇంకొక రకంగా కానీ వచ్చిన అదనపు అమౌంట్ని కూడా చక్కగా మనం దాంట్లో
సిప్లో కానీ లేదంటే ఒకసారి వన్ టైం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. మరి ఇది చాలామంది అడిగేది ఏంటంటే షేర్స్లో దేంట్లో పెడితే డబ్బులు వస్తాయి, అది ముఖ్యం కదా. 5,000 కంపెనీలు ఉన్నాయి షేర్ మార్కెట్లో. 5,000 కంపెనీలు ప్రాఫిట్స్ ఇవ్వవు, ఇచ్చేవి కొన్నే ఉన్నాయి. దాన్నే నిఫ్టీ 50 అని చెప్పేసి పెట్టారు. నిఫ్టీ 50 అంటే ఆ ఇండెక్స్, నిఫ్టీ ఇండెక్స్లో టాప్ 50 కంపెనీస్ని వారు నిఫ్టీ 50 కింద పెట్టడం జరిగింది. ఈ టాప్ 50 కంపెనీస్ ఆల్మోస్ట్ రీసెర్చ్ ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి నిలబడినవి, ప్లస్ వాటి యొక్క డెవలప్మెంట్, వాటి యొక్క ప్రోగ్రెస్, వాటి యొక్క విధానం, కంపెనీ యొక్క నడిచే విధానం అంతా కూడా బాగుంటేనే ఇవి నిఫ్టీ 50లో మనగలుగుతాయి. లేదనుకుంటే క్రమంగా వాటిలో నుంచి వైప్ అవుట్ అయిపోతాయి అన్నమాట. సో మనము డబ్బులు పెట్టాలనుకుంటే మనం ఏదో కొన్ని కంపెనీలు సడన్గా పెరుగుతున్నాయి, సడన్గా మరి ధనవంతులు అయిపోవాలనే ఉద్దేశంతో అలాంటి కంపెనీలో పెట్టుబడి పెడితే కొంతమంది కావాలని వాటిని షేర్స్ని పెంచినట్టే పెంచి మళ్ళాంటి వాళ్ళు దాంట్లో ప్రవేశించగానే వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ అక్కడ బుక్ చేసి వాళ్ళు దిగిపోతారు. ఇక మనం అమ్మాలనుకున్నా కూడా కొనేవాడు నాదుడు ఉన్నాడు, తర్వాత అవి డీలిస్ట్ అయిపోతే మన డబ్బులు జీరో అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకోకుండా మన బయట ఎలా అయితే మోసాలు ఉంటాయో అలాగే దాంట్లో కూడా తెలియకపోతే మనం ఇలాంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, జోదం ఆడాలి అనుకునే షేర్ మార్కెట్లో వచ్చిన వాళ్ళే లాస్ అవుతారు తప్ప క్రమానుగతంగా స్లోగా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, ఒక ఆస్తిలాగా దాన్ని పెంచుకునే వాళ్ళు ఎవరు కూడా లాస్ అవ్వరు. 5 సంవత్సరాల పాటు దానిని ఉంచుకోగలిగిన వాళ్ళు లాస్లో ఉండరు, అది కూడా నిఫ్టీ 50లో ఉన్నప్పుడు. అందుకే ఫ్రెండ్స్, మీకు నిఫ్టీ 50లో నుంచి కాకుండా కొన్ని మిడ్ క్యాప్స్ స్పీడ్గా పెరుగుతాయి, కొన్ని స్మాల్ క్యాప్స్ ఇంకా స్పీడ్గా పెరుగుతాయి, కానీ అంతే స్పీడ్లో తగ్గే అవకాశం ఉంది. మిడ్ క్యాప్ అంతే స్పీడ్లో తగ్గే అవకాశం ఉంది. నిఫ్టీ అనేది స్టేబుల్గా కొంత ఒక 15 to 20% స్టేబుల్గా రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి 100 టైమ్స్ ఇవ్వచ్చు మిడ్ క్యాప్లు. అది స్మాల్ క్యాప్లు అయితే ఒకేసారి 5 రోజుల్లో 500% కూడా ప్రాఫిట్స్ ఇవ్వచ్చు. అంటే 1,00,000 పెడితే 5 లక్షలు కూడా అవ్వచ్చు. అదేవిధంగా 1,00,000 పెడితే అదే 10 రోజుల్లో లేదా 2 రోజుల్లోనే ఒక 100 రూపాయలకు కూడా వచ్చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాంటి స్టాక్స్ జోలికి మనం వెళ్ళకూడదు. స్టాండర్డ్ కంపెనీలు మనం తీసుకుని వాటిల్లో మనం పెట్టుబడి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మన డబ్బు అనేది ఒక ఆస్తి రూపంలో పెరుగుతుంది. మనం కూడా మన ఏదో రిలయన్స్ అంబానీలాగా కాకపోయినా అంతే స్థాయిలో మనం కూడా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సేఫ్ మార్కెట్ ఇది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం అమ్ముకోవచ్చు. రెండోది, దీంట్లో పెట్టుబడి పెడితే మనం ట్యాక్స్ కట్టి పెట్టుబడి పెట్టింది కాబట్టి వైట్ మనీ కాబట్టి ప్రభుత్వం దృష్టిలో కూడా మనం క్లీన్ పర్సన్స్ కింద ఉంటాం. అలాగే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అవన్నీ కట్టేసి ఉంటాము. ప్రభుత్వం కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా దీనికి ఇస్తుంది. అందువల్ల ట్యాక్స్ బెనిఫిట్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. బిజినెస్ కార్పొరేట్స్ ఏ విధంగా అయితే బిజినెస్ కంపెనీలు పెట్టిన పెద్ద వాళ్ళు ఎలా అయితే వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్స్ని, ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలని ఎలా ఉపయోగించుకుంటారో అదే కంపెనీలో మనం కూడా ఓనర్స్గా ఉన్నాం కాబట్టి, ఒక షేర్ కొని ఉండడం వల్ల మనం కూడా కంపెనీ ఓనర్ లాగా ఉన్నాం కాబట్టి వాటి యొక్క బెనిఫిట్స్ అన్నిటిని మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చెప్తాను ఏంటంటే, డాక్టర్ గారు బాగానే చెప్పారు, షేర్ మార్కెట్ అన్నారు, పెట్టుబడి పెట్టమన్నారు, కానీ ఏ షేర్లో పెడితే మంచి డబ్బులు వస్తాయి అనే దాని గురించి మీకు ఈ వీడియోలోనే నేను చెప్తున్నాను. నేను చెప్పే ఈ స్టాక్స్ నేనేమో ఎనలిస్ట్ని కాదు, నా సొంత అనుభవం ద్వారా నేను ఎప్పటికప్పుడు నిఫ్టీని, ఈ షేర్ మార్కెట్ని స్టడీ చేయడం ద్వారా నేను పెట్టుబడులు పెడుతూ ఆ పెట్టుబడుల ద్వారా డబ్బులు సంపాదిస్తూ నాకున్న అనుభవం ద్వారా మీకు ఈ స్టాక్స్ని చెప్తున్నాను. మీరు కూడా మీ అనలిస్ట్ని లేదా మీ స్టాక్ అడ్వైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదించి మీరు కూడా డిస్కస్ చేసి వీటిల్లో కానీ కొద్దిగా మీకున్న అమౌంట్ని కొద్దిగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే, మీ దగ్గర ఉన్న ఎక్సెస్ మనీ అంతా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో మీకు ఒక లంసమ్ అమౌంట్, అంటే మినిమం 1 కోటి నుంచి అబోవే మీకు డబ్బులు చేతిలో కనిపిస్తాయి. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే మీ శక్తి కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. చిన్నపాటి జీతగాళ్ళు 10,000 రూపాయల జీతం 500 నెలకి ఇన్వెస్ట్ చేయండి. లేదు 50,000 రూపాయల జీతం ఒక 10% 5,000 రూపాయల నెలకు ఇన్వెస్ట్ చేయండి. లేదు ఇంకా ఎక్కువ చేయగలండి, నాకు ఇప్పుడు పెద్ద ఖర్చులు లేవు, నేను యువకుడిని, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు అనుకుంటే మీరు 25% మీకు ఇన్వెస్ట్ చేయండి. మీరు అతి తొందరలోనే కోటీశ్వరుడు అయిపోతారు.
మీరు మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మీది ప్యాసివ్ ఇన్కమ్ లాగా మీరు పెట్టిన ఈ పెట్టుబడి మీకు డబ్బుని సంపాదించి పెడుతూ ఉంటుందన్నమాట. ఇది ఆ స్టాక్స్ అనేవి నేను ఇప్పుడు మీకు సజెస్ట్ చేస్తాను. మీ అడ్వైజర్ని తీసుకుని మీరు కూడా డిస్కస్ చేసుకుని మీరు వాటిలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. నేను లాభం పొందాను, మీరు కూడా లాభం పొందుతారని ఆశిస్తున్నాను. నెంబర్ 1 స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ద నెంబర్ 1 స్టాక్. దీంట్లో ఎప్పుడు వీలైతే అప్పుడు కొద్దిగా స్టాకు మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇది ఆయిల్ కంపెనీ. అలాగే జియో కూడా ఉంది. త్వరలో స్ప్లిట్ కూడా అవ్వచ్చు. మేబీ జియో సపరేట్ చేసి ఆయిల్ సపరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో రకాల బిజినెస్లో రిలయన్స్ ఉంది కాబట్టి రిలయన్స్ అధినేత ఇండియా మొత్తానికి రిచెస్ట్ పర్సన్గా ఉన్నారు కాబట్టి అది ప్రజెంట్ ప్రాఫిటబుల్గా ఉంది కాబట్టి మనం దీంట్లో మెల్లిమెల్లిగా బిజినెస్లో మనం కూడా పెట్టుబడి పెట్టడం వల్ల రిలయన్స్ అంబానీ పెరిగినట్టే మన ఆస్తి కూడా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది మన పెట్టుబడి తగ్గట్టుగా. నెంబర్ 2 హెచ్డిఎఫ్సి బ్యాంక్. ది బెస్ట్ బ్యాంక్. ప్రైవేట్ బ్యాంకు, గవర్నమెంట్ పిఎస్యు బ్యాంకుల్లో ది బెస్ట్ బ్యాంకు, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది ఎప్పుడూ పెరుగుతూనే ఉంది. దీని గ్రాఫ్ అనేది 45 డిగ్రీస్లో వెళ్తూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇది స్లోగా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా దీన్ని ఫేవరెట్గా తీసుకుని ఎప్పుడు కొంచెం తగ్గినా కూడా వెంటనే వాళ్ళు ముందుకు వచ్చేసి కొనేసుకుంటూ ఉంటారు. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దీన్ని తగ్గనీరు. ఎప్పుడో అప్పుడప్పుడు అడపా కొన్ని సునామీలాగా వచ్చినప్పుడు మార్కెట్లో అన్నిటితో పాటు గాలివానలాగా ఇది కూడా కొంచెం వణికినప్పుడు మనం టక్కను కొనేసుకుని దీన్ని దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి మంచి లాభాలు వస్తాయి. ఇక నెంబర్ 3 బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ కూడా గత 5 సంవత్సరాలలో 20 రెట్లు పెరిగింది. అంటే మన ₹1,00,000 కానీ 5 సంవత్సరాల క్రితం పెట్టుబడి పెట్టినట్టయితే ఈరోజు అది 20 లక్షల రూపాయలు వర్త్ అవుతుంది. మనకు తెలిసిందే బజాజ్ ఫైనాన్స్. ఏ షాపుకి వెళ్ళినా, ఎలక్ట్రికల్ షాపులకి వెళ్ళినా, మరి ఏదెళ్ళినా కూడా ఒక టీవీ కొందామన్నా, వాషింగ్ మిషన్ కొందామన్నా అక్కడ రెడీగా ఉంటారు బజాజ్ ఫైనాన్స్ వీళ్ళు. అంటే ఆ రిటైల్ లోన్స్ ఇవ్వడం, ఆ రిటైల్ లోన్స్ని ఒకవేళ వాళ్ళు కట్టకపోతే వాళ్ళు ముక్కుపిండి వసూలు చేసుకోవడం, వాళ్ళు కస్టమర్ యొక్క మరి ఫాలోఅప్ ఎప్పటికప్పుడు కట్టమని వెనకాల పడుతూ వాళ్ళు కట్టిస్తూ జాగ్రత్తగా, వాళ్ళ కట్టకపోతే వెనక్కి మళ్ళీ వస్తువుని వెనక్కి తీసుకొచ్చేసుకుంటూ ఇలా కంపెనీ ఏమాత్రం లాస్ లేకుండా ఫుల్ ప్రాఫిట్తో రన్ చేస్తూ ఉంది. అందుకే ఇది అన్ని రెట్లు మల్టీ బ్యాగర్ స్టాక్గా తయారైంది బజాజ్ ఫైనాన్స్. సో దీంట్లో కూడా మనం కొద్దిగా స్టాక్ను పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మంచి లాభాలని ఆర్జించవచ్చు. ఇక టీసీఎస్, టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ అనే ఐటీ సెక్టార్లో టీసీఎస్, ఇన్ఫోసిస్ ఈ రెండింటిలో ఏదైనా మంచిదే. మనకి ఏదైనా సరే తీసుకుని చేయొచ్చు. లేదా డబ్బులు ఎక్కువగా ఉన్నట్లయితే రెండింటిలో కూడా మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు, టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్. ఇక డీమార్ట్ మనందరికీ తెలుసు. రిటైల్ బిజినెస్లో ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి ఈ రిటైల్ షాపుల విషయాల్లో డీమార్ట్ అనేది అవెన్యూ సూపర్ మార్కెట్ వాళ్ళది ఈ షేరు అనేది చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. డీమార్ట్లో కూడా కొద్దిగా షేరు మనం కొనుక్కుంటూ వెళ్ళినట్లయితే మనం కూడా మన ఆస్తి కూడా పెరుగుతుంది. అంటే డీమార్ట్లో మనం కూడా ఓనర్లని గర్వంగా చెప్పుకోవచ్చు. రిలాక్సో ఫుట్వేర్. ఇంకా రిలాక్సో ఫుట్వేర్ అలాగే బాటా తర్వాత నెక్స్ట్ బాగా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నది రిలాక్సో. అలాగే బాటా కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే రిలాక్స్ అనేది స్పీడ్గా ఉంటుంది గ్రోత్ బాటాతో పోల్చుకుంటే. అందువల్ల మీ ఇష్టం, బాటా కానీ రిలాక్సో ఏదైనా తీసుకోవచ్చు. డాక్టర్ లాల్ ప్యాథ్లాబ్స్. ఈ ల్యాబ్స్ వచ్చేటప్పటికి ఈ మధ్యకాలం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని ల్యాబ్స్ యొక్క బిజినెస్ చాలా బాగా పెరిగింది. లాల్ ప్యాథ్లాబ్స్ కూడా చాలా స్పీడ్గా ఇది గ్రో అవుతూ ఉంది. సిడిఎస్ఎల్, నిఫ్టీకి సంబంధించి సిడిఎస్ఎల్ అంటే మనం యొక్క షేర్లన్నీ డిమాట్ అకౌంట్ రూపంలో సిడిఎస్ఎల్లో, ఎన్ఎస్డిఎల్లో ఉంటుంది. సో సిడిఎస్ఎల్ అనేది షేర్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంది మనం. కాబట్టి సిడిఎస్ఎల్ అని కూడా దాన్ని పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు. ఎందుకంటే రోజుకి అందరికీ అవేర్నెస్ వచ్చి చాలామంది మ్యూచువల్ ఫండ్స్కి డబ్బులు కడుతున్నారు, అలాగే షేర్ మార్కెట్లో షేర్స్ కొనుక్కుంటున్నారు. కాబట్టి సిడిఎస్ఎల్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది. ఐఈఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఇది
సో మనం ఆ ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్ అన్నీ ఈ ఎక్స్చేంజ్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటాయి. మనం ఆ ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్ని అమ్మినా కొన్నా మనకి ఛార్జెస్ అనేది వాళ్ళకి డబ్బులు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ దీనికి వచ్చే లాస్ ఏముండదు, చక్కగా హాయిగా ఇది కూడా మెల్లిగా పెరిగిపోతూ వెళ్ళిపోతుంది. స్లోగా మనం కూడా దీన్ని స్టాక్స్ని కొనుక్కుంటూ ఓనర్ కింద అవి మనం కూడా మన వెల్త్ని పెంచుకుంటూ పోదాం. ఐఈఎక్స్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఐఈఎక్స్. హెచ్డిఎఫ్సి లైఫ్, ఇది రోజు రోజుకి మనకు అందరికీ తెలుసు. ఈ ఇన్సూరెన్స్ అనే దాని మీద అందరికీ అవేర్నెస్ వచ్చింది. మన హెల్త్ ఇన్సూరెన్సులు కానీ లేదనుకుంటే లైఫ్ ఇన్సూరెన్సులు కానీ సడన్గా ప్రమాదం అయితే కోవిడ్ పుణ్యం అని ప్రమాదం అయితే ఇంటిళ్ళపాది ఒక యజమాని కానీ చనిపోతే ఇంటిళ్ళపాది రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీద లైఫ్ ఇన్సూరెన్స్ మీద అందరికీ అవేర్నెస్ వచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా రానున్న రోజుల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. అందుట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందుంది కాబట్టి వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళ టార్గెట్స్ అవి పెట్టుకుని ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ చాలా ముందున్నాయి ఇన్సూరెన్స్ సెక్టార్లో. ఈ రెండింటిలో ఏదైనా కూడా మీరు ముందుకెళ్ళచ్చు. నేనైతే హెచ్డిఎఫ్సి లైఫ్లో నా పెట్టుబడులు పెట్టుకుంటున్నాను. సో హెచ్డిఎఫ్సి లైఫ్ ది బెస్ట్ స్టాక్ అని నేను అనుకుంటున్నాను. హిందుస్థాన్ యూనిలీవర్, మనం రోజువారీ వాడే ఉప్పు, పప్పు, సబ్బు, పేస్టు, బ్రష్ అన్నీ కూడా హిందుస్థాన్ యూనిలీవర్ ప్రోడక్ట్సే. ఏదైనా మనం ఏది కావాలన్నా కూడా హిందుస్థాన్ యూనిలీవర్ ప్రోడక్ట్ను మన ఇంట్లో వాడుకోకుండా ఎవ్వరూ ఉండరు. ప్రతి మనిషి కూడా హిందుస్థాన్ యూనిలీవర్ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా కొంటూనే ఉన్నాడు. కాబట్టి మనం హిందుస్థాన్ యూనిలీవర్ మరి ఈ ప్రోడక్ట్ని, ఈ స్టాక్ని మనం మర్చిపోకూడదు. హిందుస్థాన్ యూనిలీవర్ స్టాక్ అనేది ది బెస్ట్ స్టాక్. మనం ఈ కన్జ్యూమర్ గూడ్స్ దాంట్లో చూసుకున్నట్టు ఎఫ్ఎంసీజీ అంటారు, అంటే కన్జ్యూమర్ గూడ్స్. మామూలుగా మనం వాడే వస్తువులకు సంబంధించి ఎలాంటి కరోనాలు వచ్చినా, లాక్డౌన్లు అయినా కూడా, అందరు బిజినెస్లు పడిపోయినా కూడా వీళ్ళ బిజినెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడదు. ఇలాంటి టైంలో ఇంకా వీళ్ళ బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి హిందుస్థాన్ యూనిలీవర్ అని కూడా ది బెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు. ఇక ఐసిఐసిఐ లాంబార్డ్, మనం ఇందాక అనుకున్నాము ఇన్సూరెన్స్లోకి వచ్చేటప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఐసిఐసిఐ లాంబార్డ్ కానీ ఎవరిష్టం వాళ్ళది. నేను హెచ్డిఎఫ్సి లైఫ్ని పెట్టుకున్నాను. ఏషియన్ పెయింట్స్, ఇక మళ్ళీ ఇదే కన్జ్యూమర్ గూడ్స్ దాంట్లోనే మనం అందరం కూడా ఇల్లు కట్టుకుంటే తర్వాత ఏదైనా గృహాన్ని మనం రెనోవేట్ చేయాలన్నా చూడ ఫస్ట్ దాని లుక్ మార్పిచ్చేది పెయింట్స్. కాబట్టి పెయింట్స్లో మరి లీడర్ అంటే మార్కెట్ లీడర్ ఎవరయ్యా అంటే ఏషియన్ పెయింట్స్. కాబట్టి ఎప్పుడైనా మనం నెంబర్ 1 మీద ఉన్నట్లయితే, మన నెంబర్ 1 కంపెనీలో ఉన్నట్లయితే మనం కూడా నెంబర్ 1 అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏషియన్ పెయింట్ షేర్ని నేను కొనుక్కుని దాన్ని పుల్అప్ చేస్తున్నాను. ఇక నెస్లే కూడా కన్జ్యూమర్ గూడ్స్ సంబంధించిందే. ఇది కూడా రోజు బిస్కెట్లు, చాక్లెట్లు, ఎన్నో రకాలైన గూడ్స్ ఉంటాయి. చిన్నపిల్లలు ఇష్టంగా తినేవి, మనం ఇష్టంగా తినేవి, ఆడవాళ్ళు తర్వాత ఎంతో ఇష్టంగా వాటిని బ్రాండ్స్ని వాడుతూ ఉంటారు. ఇలాంటిది కూడా నెస్లే అనే దాన్ని కూడా మనం మర్చిపోకూడదు. నెస్లే అనేది తప్పనిసరిగా మనం కొనుక్కొని మనం ఉంచుకోవాలి. ఐటీసీ, ఇండియన్ టొబాకో కంపెనీ, ఇది కూడా ఐటీసీ కంపెనీ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. కానీ వీటికి డివిడెండ్లు అనేది చాలా బ్రహ్మాండంగా ఇస్తారు. బ్యాంక్ వడ్డీ కన్నా మించి డివిడెండ్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మనకి షేర్ను కొని అట్లా ఉంచితే బ్యాంకు వడ్డీలాగా సంవత్సరానికి డివిడెండ్లు వచ్చేస్తాయి. అది కాకుండా షేర్ రేటు కూడా పెరగడం వల్ల మనకు అదనంగా ఎక్స్ట్రాగా మనకి అమౌంట్ అనేది హ్యూజ్గా వస్తుంది. డౌన్ సైడ్ ఎప్పుడు చాలా తక్కువగా ఉంటుంది, అప్ సైడ్ మూమెంట్ అనేది ఎప్పటికైనా సరే ఇది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐటీసీ అనేది ఇప్పుడు మార్కెట్లో చాలా తక్కువ రేట్లోనే ట్రేడ్ అవుతుంది. ఇలాంటి స్టాక్ను కూడా ఇలాంటి టైంలో మనము కొనుక్కుని ఉంచుకుంటే మంచిగా దానికి మూమెంట్ వచ్చినప్పుడు మన లాభాలు 2 రెట్లు 3 రెట్లు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక బ్రిటానియా బిస్కెట్ల కంపెనీ అందరికీ తెలిసిందే. ఇది కూడా చాలా మంచి షేరు. ఇది కూడా కొనుక్కొని అక్యుములేట్ చేసుకోవచ్చు. దివీస్ ల్యాబ్స్, ఫార్మా సెక్టార్లో ఇప్పుడు మనం చెప్పనలవి కాదు. ఫార్మా ఈ మధ్యకాలంలో కరోనా సందర్భంగా, లాక్డౌన్ సందర్భంగా బాగా లాభపడిన మరి సెక్టార్ ఏమైనా ఉందా అంటే ఫార్మా సెక్టారు. వాటిలో ఎన్నో షేర్లు గ్లెన్మార్క్, క్యాడిలా, సిప్లా, మరి గ్లాండ్ ఫార్మా ఇలాంటి ఎన్నో షేర్లు బాగా లాభపడ్డాయి. ఇంకా రెడీ ల్యాబ్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా ఇంప్రూవ్ అయింది. అయితే నేను దివీస్ ల్యాబ్స్ని అంటే కంటిన్యూగా ఇది ఎలాంటి గ్యాప్ లేకోకుండా, ఎక్కడ బ్రేక్ లేకోకుండా హాయిగా స్మూత్గా పెరిగిపోతుంది. సో దివీస్ ల్యాబ్స్ని నేను అక్యుములేట్ చేసుకుంటున్నాను. ఇక ఎబాట్ కూడా ఫార్మాకి సంబంధించిందే. ఇది కూడా మంచి షేరు. ఇది కూడా నేను అక్యుములేట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు.
ఇక మారుతి ఆటో సెక్టార్లో లీడర్ ఎవరయ్యా అంటే మారుతి. ఇప్పుడు మారుతి కూడా చక్కగా మంచి అట్రాక్టివ్ ప్రైస్లో మనకు దొరుకుతుంది. ఇలాంటి ప్రైసుల్లో కానీ మనం దగ్గర పెట్టుకున్నట్లయితే స్టాకు అది మంచి మూమెంట్ ఇచ్చినప్పుడు మన లాభాలు రెట్టింపులు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మారుతి కూడా మనం మన పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన స్టాక్. పేజ్ ఇండస్ట్రీస్, మనం నిక్కర్లు, డ్రాయర్లు, చిన్న చిన్న లోపల ఉండే పెట్టికోట్లు ఇలాంటివన్నీ కూడా ఈ పేజ్ ఇండస్ట్రీస్లోకి వస్తాయి. ఇది అతి తక్కువ రూపాయల్లో నుంచి వేల రూపాయలకి అతి తక్కువ కాలంలో పెరిగిన షేరు. ఇంకా ఎంతో పొటెన్షియాలిటీ ఉంది. ఎందుకంటే మనం నిక్కర్లు వేయడం మానము, లేకపోతే ప్యాంటీలు వేయడం మానము, అవి మాననంతకాలం ఈ షేర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ షేర్ను కూడా మనం అక్యుములేట్ చేసుకోవడం మంచిది. ఇది ఫ్రెండ్స్, నేను ఈ షేర్లని అక్యుములేట్ చేసుకోవడం వల్ల నా యొక్క అసెట్ని పెంచుకోవడం వల్ల నేను ఈరోజు నా వైద్యంలో చక్కగా తక్కువ రేట్లకి ఎక్కువ మంది పేషెంట్లకి వైద్యం చేస్తూ వారి ముఖంలో చిరునవ్వు కనిపించేటట్లుగా, మరి నాకు ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ వచ్చేటట్లుగా చేసుకోగలుగుతున్నాను. మీరు కూడా మీ యొక్క అమౌంట్ని కొద్దిగా అమౌంట్ని ఇలాంటి షేరుల్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే రానున్న 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ప్రతి నెల కొద్దిగా మీరు ఎంత చేయగలిగితే అంత, ఒకే షేర్లో అంతా ఇన్వెస్ట్ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన 20 షేరుల్లో ఒక్కొక్క దాంట్లో ఒక 5,000 చొప్పున లేదంటే ఒక 10,000 చొప్పున అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ ప్రతి నెల వెళ్ళినట్లయితే మీరు కొద్ది కాలంలోనే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లోనే మీరు కరోడ్పతి అయిపోతారు. కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ని ఈరోజే స్టార్ట్ చేయండి. ఒక ప్యాసివ్ ఇన్కమ్ని డెవలప్ చేసుకోండి. మీరు కూడా భవిష్యత్తు పట్ల నిశ్చింతగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి మరి దేశానికి ఒక రకంగా చెప్పాలంటే ఇది సేవ కింద. ఎందుకనంటే మన అమౌంట్ అనేది మనము దేశం యొక్క ప్రగతికి ఈ కంపెనీలే ముఖ్యం కాబట్టి ఆ దేశ ప్రగతికి ఉపయోగపడే కంపెనీలో మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి దేశానికి మనం కూడా ఒక వెన్నుముకగా నిలబడినట్లుగా, ఒక రకంగా దేశ పురోభివృద్ధికి మనం తోడ్పడినట్లుగా, మన జీడిపి మరి పెరగడానికి కూడా మనం మరి ఉపయోగపడినట్లుగా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. అలాగా డబ్బుల్ని బీరువాల్లో పెట్టుకుని దాచుకుని ఊరికి అది కులిపోయేటట్టు చేసుకునే దానికన్నా ఈ రకంగా మనం ఈ షేర్ మార్కెట్లో పెట్టుకున్నట్టయితే మన దేశానికి ఆ డబ్బుని ఉపయోగపడుతుంది. రెండోది మనకు కూడా ఆస్తులు పెంచుకోవడానికి, లేదంటే మన యొక్క పరపతిని, మన యొక్క అసెట్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.